నెల్లూరు మున్సిపల్లోని హై స్కూల్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. P4 ద్వారా సిటీలోని 13 హై స్కూల్స్ ను ఆధునీకరించేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. శ్రీశక్తి పథకానికి మహిళల నుండి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి నారాయణ అన్నారు. సిటీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా చేసి రోల్ మోడల్ గా నిలబెడతామని అన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మహిళల యొక్క ఆనందానికి అంతులు లేవు. ఎంతో మంది ఫోన్లు చేసి చెప్తున్నారు, సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారని. నిన్న ప్రజల యొక్క స్పందన చాలా చాలా అనూహ్యంగా. పార్కులు 47 పార్కులు ఉంటే మొత్తం 47 పార్కులు ఉన్నాయి. ఆ 47 పార్కులలో 43 పార్కులు టేకప్ చేసాం. 35 అయిపోయినాయి. మిగతాయి కూడా బహుశా ఈ నెలాఖరాకు కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ 15th పూర్తవుతాయి. ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం. నెల్లూరులో 55 స్కూల్స్ ఉన్నాయి. 1, 2 కాదు, 55 నెల్లూరు సిటీలోనే. వీటిలో 15 హై స్కూల్స్ ఉన్నాయి. 15 స్కూల్స్ హై స్కూల్స్. ఈ 15 హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను. విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సీసీ కంపెనీ వాళ్ళ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తీర్చిదిద్దారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అదే